హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇందులో క్వాలిఫై కావడం ఇలా. ఒక్కసారి గత సంవత్సరం 2023 జూన్ 11 రోజు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఏ పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ టాపిక్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. దీనిలోకి వెళ్ళి మనకు మొత్తం 26 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 19 క్వశ్చన్లు వచ్చినాయి. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 9 క్వశ్చన్లు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇండియా 3 క్వశ్చన్లు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ 14 క్వశ్చన్లు. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా 11 క్వశ్చన్లు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ 13 క్వశ్చన్లు. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా 13 క్వశ్చన్లు. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 5 క్వశ్చన్లు. సొసైటీ, కల్చర్, హెరిటేజ్ అండ్ ఆర్ట్ లిటరేచర్ 9 క్వశ్చన్లు. సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్, డిజబిలిటీ, ఇంక్లూజివ్ పాలసీస్ 8 క్వశ్చన్లు. లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఈ 20 క్వశ్చన్స్. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వెయిటేజ్ మనం కరెంట్ అఫైర్స్కి ఇవ్వచ్చు. అంటే 26 క్వశ్చన్స్ అడిగిండు. అంటే మనం రివిజన్లో మన ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఈ 2 టాపిక్లకు కలిపి 26 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇండియన్ పాలిటీలోకి వెళ్ళి 13 క్వశ్చన్లు, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ నుంచి 13 క్వశ్చన్లు, 26 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ 11 క్వశ్చన్లు, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 9 క్వశ్చన్లు. అంటే మొత్తం హిస్టరీలోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు 20 క్వశ్చన్లు వచ్చినాయి. తర్వాత రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ 20 క్వశ్చన్స్ వచ్చినాయి. దీనికి అనుగుణంగా కొంచెం మీ ప్రిపరేషన్లో మార్పులు చేస్తూ ఉండండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 19 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే మీరు అత్యధిక ఇంపార్టెన్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్కి ఇవ్వండి, తర్వాత హిస్టరీ, తర్వాత రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషను, తర్వాత జనరల్ సైన్స్. అంటే ఈసారి ఇదే ప్యాటర్న్ ఉండవచ్చు. అంటే దాదాపు కొంచెం అటు ఇటు కానీ క్వశ్చన్స్ ఇదే లెవెల్లో వస్తుంటాయి. ఇది మనకు 2023 జూన్ 11 రోజు జరిగిన పేపర్ నుంచి నేను అనాలిసిస్ చేసి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని మొత్తం రాసుకున్నాను. దీనికి అనుగుణంగా ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. దీనికి అనుగుణంగా ఇప్పటివరకు మీరు ఏమి రివిజన్ చేశారు, ఏమి రివిజన్ చేయలేదు, ఈ 40 డేస్లో ఇట్లా రివిజన్ చేసుకోండి. ఇట్లా రివిజన్ చేసుకుంటే మనకు నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఇది మనకు ఈ మొత్తం 150 క్వశ్చన్స్ కదా, మ్యాక్సిమం ఎక్కువ స్కోరింగ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉంది. కరెంట్ అఫైర్స్ తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత హిస్టరీ, తర్వాత రీజనింగ్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్లా ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, ఇది మనకు 23లో వచ్చిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ప్యాటర్ను. దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్లో కొంచెం చేంజెస్ చేయండి. ఇంకా మనకు 38 డేస్ ఉంది. ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ను చాలామంది సబ్స్క్రైబర్స్ లేకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడే యూస్ఫుల్ కాంటెంట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్.